వారి క్రియలను అనుసరించి చేసి మిశ్రిత జనం అయిపోయారు. ఇక మిశ్రం కలిపేసరికి కలగపులగం. వీళ్ళు ఇప్పుడు ఏమని పిలవబడ్డారు? వీళ్ళు సమరయ పట్టణంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు పూర్వం ఏమని పేరు దానికి? షోమ్రోను. ఇప్పుడు ఏంటది? సమరయ. ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదురా. ఎజ్రా గారి నాయకత్వంలో కానివ్వండి, మందిరం నిర్మించేటప్పుడు నెహెమీ గారి నాయకత్వంలో కానివ్వండి, చుట్టూరు ప్రాకారములు కట్టేటప్పుడు కానివ్వండి, ఈ సమరయంలో ఉన్నటువంటి వారు సహాయం అడిగితే వాళ్ళు నిరాకరించారట. ఎదురు తిరిగారా, మేము రామయ్యా, మాకు పని ఏంటి, దేవుని పని చేద్దాం రండి అంటే ఏం చేశారు వీళ్ళు? మేము రాం, మేము ఇక్కడే ఉంటాం, మా ఊరిది. ఏ ఊరిది? సమరయ, షోమ్రోనుది. మేము ఇక్కడే ఉంటాం, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మా సకల మర్యాద చొప్పున మా పారంపర్య ఆచారాల చొప్పున చేసుకుంటాం, మాకు ఎవడో లెక్కలేదు, మాకు వాక్యం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏది మాకు అక్కర్లేదు అని నైజానికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళని ఆ మిశ్రిత జనాన్ని ఏమన్నారంటే, వీళ్ళ అసలు ఇలా జోలికి ఎందుకు వాళ్ళు మిశ్రితం అయిపోయారు? యెహోవా మందిరం కట్టడానికి వాళ్ళు ఎందుకు వస్తారు? మరి వీళ్ళు పూజలు బయలుదేవతలకు ఆరాధించుకుంటుంటే యెహోవా మందిరం కడతానికి ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. దేవుని పని చేద్దామంటే దేవుని సంబంధి అయితే దేవుని పనిలోకి వస్తాడు. దేవుని సంబంధి కానివాడు దేవుని దగ్గరకు రాడు. పేరుకే క్రైస్తవుడు, మందిరానికి రాడు. పేరుకేమో జనాల్లో ఏంటి, క్రైస్తవుడు అండి, క్రిస్టియన్ అండి, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. ఒక్కొక్కళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మందిరానికి వెళ్ళడం, ఆడు క్రిస్టియన్ ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గ్రంథం పఠించేవాడు, ధ్యానించేవాడు, వినేవాడు క్రైస్తవుడు, పాటించేవాడు క్రైస్తవుడు. ఇవేమీ లేనాడు క్రైస్తవుడా? క్రైస్తవురాలా? కాదు కదా. ఈ మిశ్రితమైపోయిన ఈ జనం ఆ విగ్రహాలు కల్పించిన వాటిని తినడం, విగ్రహాలను పూజించుకోవడం, యెహోవాను పక్కన పెట్టేశారు, దేవుణ్ణి పక్కన పెట్టేశారు, భయంకరమైన పాపానికి తావిచ్చారు, వ్యభిచరిస్తూ కూర్చున్నారు. ఇక వాళ్ళ పని అది. ఇలాంటి వారున్న ఊరే సమరయ దేశం. ఇలాంటి మిశ్రిత జనం ఉన్నటువంటి వారే, అంటే మిశ్రితం అనడానికంటే దేవుని ఎరగకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఎదుట ద్రోహులైపోయి పాపం మూట కట్టుకుంటున్న ప్రజలు వాళ్ళు. అలాంటి ఆ ప్రజలు దేవుని పట్ల భక్తి లేకుండా విగ్రహాలను పూజించుకుంటూ తిరుగుతున్నారు. ఈనాడు మనలో కూడా అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుణ్ణి కాదని బయట వాటిని ఆశ్రయించడం చేయట్లేదు మనలో కూడా చాలామంది. దేవుణ్ణి కాదని బయట వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఏదో మెళ్ళలో చిన్న తాయెత్తి కట్టుకుంటూ పోద్ది ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో మొవ్వ కట్టుకుంటూ పోద్ది అనుకుంటారు, లేకపోతే కింద నల్ల తాడట్టు కట్టుకుంటారు కొంతమంది. మనోళ్ళు బయట వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఇష్టం. మన గురించి మాట్లాడుతున్నాను నేను. విశ్వాసుల గురించి, బైబిల్ నమ్ముకున్న, దేవుని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు దేవుని వైపు వచ్చిన తర్వాత బయట దాన్ని ఆశ్రయిస్తున్నావంటే నువ్వు వీళ్ళు తక్కువ, సమరయులకి నీకు పెద్ద తేడా, అన్యులకి నీకు పెద్ద తేడా లేదో. దేవుణ్ణి పూజించి దేవుణ్ణి మాత్రమే ఆరాధించవలసిన మనుషులమై ఉన్న మనం మరి దేవుడు చెప్పిన విధానంలో లేకుండా, వాక్యం చెప్పిన విధానంలో లేకుండా మనం కూడా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక జరుగుతుంది బయట, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ విశ్వాసం, మనం వాళ్ళు తప్పుపట్టలేం. వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు, వాళ్ళు వదిలేద్దాం. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఇష్టం, కాదంటానికి మనం సరిపోం. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం, ఆనాడు ఇశ్రాయేలు జాతి చేసిన పని ఏంటంటే, అష్షూరు జనాంగం ఏదైతే విగ్రహాలు పెట్టుకున్నారో, ఏదైతే పూజించుకుంటూ వచ్చారో, ఏదైతే తప్పుడు నడక నడిచారో, ఏదైతే వ్యభిచారం చేశారో, అవన్నీ ఈ దేవుని ప్రజలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనలో కూడా, క్రైస్తవులలో కూడా ఇలాంటి జనాంగమే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి అందులో? వాక్య ప్రకారం నడిచే ఉన్నాయి అసలు క్రిస్మస్లో వాక్య ప్రకారంగా నడిచేవే ఉండవు. అతి తక్కువ, అతి కొద్దిగా, రేర్. ఏమంటే మరి వారు తమ పితరులు, ఇందాక చదివాం కదా, 2 రాజులు 17:40 వచనం, వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద, ఏంటి మర్యాద? ఇంతకుముందు మా పెద్దలు అలాగే నడిపించారండి, మేము అలాగే నడిపిస్తామండి. మా పూర్వం మా చరిత్ర అంతా ఇంతేనండి, మేము అలాగే పోతామండి. దేవుని వాక్యంలో ఉన్నట్టుగా వెళ్ళరా? సంఘం ఎలా వెళ్ళాలి? దేవుని పట్ల ఎలా నడవాలి? దేవుని వాక్య ప్రకారంగా నడవాలా వద్దా? ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఈ వచనాలన్నీ రాయించాడు, ఈ రాజులతో మాట్లాడాడు, ఆ ప్రజలతో మాట్లాడాడు. ఆ యెరోబాము చేసిన పాపాలంటే ఒక్కట కూడా విడిచిపెట్టక ఆడు చేసిన అన్ని చేసుకుంటూ పోతున్నారట. మనోళ్ళు కూడా ఏమంటూ ఉంటారు?
క్రిస్మస్లో చూస్తే నిజంగా దేవుడికి బాధ కలిగించేవా ఆనందం కలిగించేవా ఉంటాయా? వాళ్ళ భక్తి సినిమాకు పాటలకు వేసిన డ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారు, ఓకే, వాళ్ళకి అది కరెక్టే. నీకు అది కరెక్టా? బైబిల్కి అది కరెక్టా? బైబిల్ చెప్పిన దేవుడు చెప్పిన కట్టడలకు అది కరెక్టా? పర్లేదండి, సంవత్సరానికి ఒక్కసారి మేము ఆనందిస్తాం. వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా? వాళ్ళంటే బయట ఉన్న ప్రజలు, దేవుని ప్రజలు కాని వారి గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ చూసినా అవే స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అందులో ఆనందం వెతుక్కుంటూ యూత్ అందులో ఎక్కువ ఉంటారు. యూత్ కుర్రోళ్ళు ఏమి దాని ఏమంటారు, మంచి జోష్తో ఎగరటం, గంతులేయటం. అసలు నిజంగా రాత్రికి పడుకున్నాక అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళ ఆనందం వెతుక్కున్నారు అక్కడ. వాళ్ళు పూజించే దాంట్లో వాళ్ళు ఎత్తుకున్నారు. అంటే నువ్వు పూజించే దేవుడి దగ్గర నువ్వు ఎత్తుకున్నావు, అంతేగా. దానికి తేడా ఉంది. సంవత్సరానికి ఒకసారి ఆనందిస్తే తప్పేముంది? అంటే దేవుడు మాత్రం బాధపడినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఏముంది ఇక్కడ 40 వచనంలో 17:40లో, వారు ఆయన మాట వినక. ఏం వినక? ఏమంటే ఈ మాట చదువుతుంటే మీకు ఏమైనా దేవుడి వైపు ఆలోచించాలనిపిస్తుందా, లేకపోతే ఏదో మనుషులు ఏదో ఫీల్ అవుతారండి, పిల్లలు గొంతులు వినకపోతే బాధపడతారండి? అంటే పిల్లలు బాధపడతారు నీకు? ఏమండి అన్ని చోట్ల ఇలాగే ఉన్నారండి. ఒక్క చోట నేను చెప్పనండి మీకు. మీరు ఎన్నో చోట్ల క్రిస్మస్లకు వెళ్ళి ఉంటారు, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉంటారు, టీవీల్లో చూస్తున్నారు. పెద్ద పెద్ద ప్రసంగికులైనటువంటి వారు కూడా అవే కార్యక్రమాలు చూపిస్తున్నారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో. ఆ ప్రోగ్రాంలు చూసుకుంటూ ఆ పెద్దవాళ్ళు యూత్ గొంతులు వేస్తుంటే, అబ్బా ఏం బాగున్నారా, ఎంత బాగుంది, బాగా క్రిస్మస్ జరిపారు వీళ్ళు, గ్రాండ్ క్రిస్మస్. దేవుడేమో పక్కన ఏడుస్తూ ఈ బాధపడి మాటలు మాట్లాడుతుంటే, వారు ఆయన మాట వినక. మాట అంటే వాక్యం వినక. వాక్యం వద్దా? క్రైస్తవురాలా, నీకేం కావాలి? మనిషి కావాలా, వాక్యం కావాలా? దేవుడు బాధపడుతూ చెప్పేస్తున్నాడండి ఈ మాటలు. దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి. చరిత్ర బైబిల్ అంతా చదువుతుంటే దేవుడు పక్షాన ఎవడో ఆలోచించట్లేదండి బయట. ఆయనకి ఎంత వ్యధ. ఆయన స్వరక్తం ఇచ్చి వెలపెట్టి రక్తం, ఆయన పవిత్ర రక్తంతో ఎవడ కొనగలడు చెప్పండి? కొనగలరా సంఘాన్ని? మనల్ని కొనగలరా? ఎవడ కొనగలడు చెప్పండి? మనం ఎవడ కొనలేడు. ఎవడ కొనలేక కదా ఆయన కొన్నాడు. పరిశుద్ధ రక్తం ఎవరిదే? క్రీస్తుది. ఆ యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అంటే ప్రజలు, ఆయన బిడ్డల్ని ఆయన కాకుండా పోతుంటే బాధ ఎవరికే? క్రీస్తుకే కదా. ఆయనను వెంబడించి ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉండాలి. మనుషులను సంతోషపెట్టి వాడనైతే నేను ఇంకనూ క్రీస్తు యేసు దాసులను కాకయే పోవుదును గలతీ పత్రికలు రాస్తాడు. నీకు మనుషులు సంతోషపెట్టుకుంటూ పోతుంటే నీకు దేవుడిచ్చిన లెక్క చెప్పాలి. నేను మిమ్మల్ని సంతోష పెట్టుకుంటూ ప్రసంగాలు చేసుకుంటూ మేళ్ళు ఆశీర్వాదాలు ప్రియ దేవుని పెట్టారా అని అనుకోండి, నేను నరకానికి పోతాను, మీరు పోతారు. ఆ యెరొబెయాము కూడా చేసిన పని ఏంటి? వాడు చేసట వాళ్ళందరూ చేయడానికి కారకుడు ఆయన అని ఉందా లేదా? మాట చదివామా లేదా మనం? ఇదే 2వ రాజుల గ్రంథంలో 17:21 యెరొబెయామును రాజుగా చేసుకుని ఈ యెరొబెయాము ఇశ్రాయేలు వారును యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాటు చేసి వారు ఘోర పాపము చేటుకు కారకుడు. ప్రియ దేవుని సంగమా, అందరూ చాలా జాగ్రత్తగా ఈ మాట నొక్కు చదవండి బైబిల్లో. మనుషులు పాపం చేయడానికి కారకుడు నీవైతే ఈ యెరొబెయాముకు పట్టిన గతే నాకు మనకు ఎవరికైనా పట్టు తీరుతుంది. అలా మీరు తప్పిపోతే దేవునిలో నుండి వారికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పట్టిన గతే మనకే పడుతుంది. ఇవన్నీ ఎరుగక దేవుడంటే లెక్క చులకనగా మనుషులలో సంతోషం వెతుక్కుంటూ మనుషులను మనుషులను లెక్క పెడతాం మనం. మనుషులను దృష్టిస్తారా? నీకు దేవుడు అక్కర్లేదా? దేవుని మాట వద్ద మనకి. మర్యాద ఏం కావాలట? వారు తమ మర్యాద వారి పారంపర్య ఆచారం ప్రకారం అట జరిపించుచూ వచ్చిరి. ఏం చేశారు వాళ్ళు? చూసారు, మర్యాద చొప్పుననే జరిగించుచూ ఉండరు. ఎన్నిసార్లు చెప్పిన వినరే? వద్దయ్యా, వాక్యంలో అలా లేదయ్యా, వాక్యం చెప్పినట్టుగా లేదలాగా. మన దేవుడు బాధపడతాడు. మనం దేవుని బిడ్డలం కదా, ఏదో కాస్త కోస్త దేవుని మందన మేపేవారం కదా అని యూట్యూబ్లో చెప్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం, ఎవడంటున్నాడు? అంటే ఉదాహరణకు ఒకటి ఇచ్చాను అంతే. క్రిస్మస్ అనే పండగలో చూస్తేనే బోళ్ళు కనపడతాయి మనకు వెతికితే. ఇక అలాగా సంవత్సరం పొడుగున క్రైస్తవులు చేసేవన్నీ చూస్తే, వారి సంఘాల్లో వారి యొక్క ఆరాధనలు చేసుకుంటూ పోయే చూస్తే ఎన్ని కనపడతాయండి. వారు దేవుని మాట వినక, అంటే వాక్యం వినక, వాక్యం చదవక, వాక్యం ప్రకారం నడవద్దు. మనకు నచ్చినట్టే పోదాం. ఎక్కడికి పోదాం? యెరొబెయాము నడిపించాడే, పాపం చేసి కారకుడయ్యాడు కదా, అలాగే అందరు కలిసి కట్టుకుని నరకానికి పోదాం. చివరి స్థితి అదే ప్రియులరా.
దేవుడు ఎంతో బాధతో చెప్పిస్తున్నాడు వాక్యాన్ని. చివరికి మన గతి వార్వ తగినదై ఉండాలి. ఓ కొరాజీనా అన్నాడు లేదా, ఓ బేత్సయిదా, అయ్యయ్యో మీకు ప్రకటించిన ఈ వాక్యాన్ని సొదొమ గొమొర్రాలో మేము ప్రకటించుంటే ఏమయ్యేవారు వాళ్ళు? అబ్బా వాళ్ళు మారిపోదురు కదా, మీ గతి కంటే వాళ్ళ గతే బెటర్గా ఉందిరేమో. అంటే కొరజన వాళ్ళు బేత్సయిదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇంకా సొదొమ గొమొర్రాల కంటే భయంకరులా? ఎస్, భయంకరులే. అంటే మనం ఎలాంటి వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజల భయంకరులని చదువుకుంటున్న చరిత్ర చదువుతున్నాం మనం. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళు? పర్వాలేదు, వాళ్ళకంటే మేమేం తక్కువ తిన్నామా, మాకు నచ్చినట్టు మేము చేసుకుపోతాం. దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. నువ్వు భక్తి చేసే దేవుడు కదా, నీకు రక్షణ ఇచ్చింది క్రీస్తు కదా. ఆ క్రీస్తు చెప్పిన మాట వినకుండా పౌలు గారే చెప్పాడు కదా, మనుషులను సంతోషపెట్టొద్దయ్యా, ఎవరు కూడా అలా చేయకూడదయ్యా మనం. ఎందుకంటే ఈ సంఘం, ఈ మనుషులు, ఈ ప్రజలు, ఈ ఆత్మలు దేవునివి. దేవుని వైపుకు నడిపించాలి, దేవుని వైపుకు నడిపించాలి. వీళ్ళేమైపోయారు? అన్ని జనులు సహవాసం చేసి వారి క్రియలు 106 కీర్తనలో 35 వచనంలో వారి క్రియలను నేర్చుకున్నారు. మనం నేర్చుకోవాలా? వాళ్ళు తిరుగుతున్నట్టు మనం తిరుగుతున్నాం క్యారల్స్ అనే పేరుతో. ఎప్పుడు? క్రిస్మస్ నైట్ ఎన్ని గంటలకి? తెల్లవారుజామున. అందరు పడుకుంటే నువ్వేం చెప్తావు సువార్త? నీ మోకం. అందరు నిద్రపోతూ ఉంటారు. ఏమండి అసలు ప్రాక్టికల్గా ఆలోచించండి. క్యారల్స్ ఎప్పుడు తిరుగుతారు వీళ్ళు? 3 గంటలకో 2 గంటలకో 4 గంటలకో తిరుగుతారు. అందరూ ఏం చేస్తుంటారు? అమ్మాయి మా క్యారల్స్ వచ్చేస్తున్నారు అని ఇలాగా పడుకునేవాడు దప్పడగప్పుని ఇలా ముసుకేసుకుని చెవులు మాత్రం బయటెట్టుకుని తలకాయలాగా ఆ వీధుల్లోకి వచ్చేసి ఆ గుమ్మాల్లో ఇప్పుడు మీరు ఎలా కుర్చీలో కూర్చుని అలాగా మాకు యేసుప్రభు గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, అబ్బా రక్షకుడు నా కోసం పుట్టేసాడట అని సంతోషిస్తారు. వీళ్ళు మంచాల మీద ఎవరికైనా దుష్టపోతుల్లో పడుకుంటూ ఉంటారు. అలాగా ఆ గోలకు లేస్తారు వీళ్ళు. ఆ మైకిల్ గోల, డ్రమ్ములు మోగించే డ్రమ్ములు. ఈ మధ్య ఇది కూడా వచ్చేసింది. ఏంటయ్యి? తార నక్షత్రం దాకా వెళ్ళిపోయే తారలో జువ్వలో డమ్ 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 అంటాయండి. ఒక్కసారి వీడి ఇక్కడ గుండెలు ఉలికి పడిపోయి ఏంటి 2 గంటలకు 3 గంటలకు ఎవడు రీడు? వారు దేవుని మాట వినక తమ మర్యాద చొప్పుననే జరిగించి చూండ్రి. మాటిమటికి ఎందుకు ఎత్తుతున్నాను ఈ వాక్యాన్ని? అది మరి మనం ఏం చేస్తున్నాం మనకు తెలియాలి కదండి. సింపుల్గా తీసేసుకుంటాం మనం. అన్నీ అలాగే చెప్తాడు. ఇప్పుడు చూసిన నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుంది. నేను చెప్పాను అనుకోండి ఎవడన్నా అంటే నా దగ్గరికి రండి, వాక్యం చూపిస్తా. ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడ పడితే అక్కడ చెప్పాను. నేను ఎక్కడ తిరిగితే అక్కడ చెప్పాను. కొంతమంది మార్చుకున్నారు, కొంతమంది మార్చుకోలేదు ఇప్పటికీ కూడా. దేవుడు బాధపడుతున్నాడు. నిద్రపోయే టైంలో నువ్వేటి గోల, పైగా అందులో ఎవరుంటారు? యూత్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు బయట జరుగుతుంది కదా మనకోటి ఓ ఫెస్టివల్, అక్కడ తిరిగే వాళ్ళు ఎవరుంటారు? ఇలాంటి కుర్రోళ్ళు మామూలుగా ఉంటారు వీళ్ళు. ఇలాంటి కుర్రోళ్ళు ఇది లేకపోతే గొంతులేతలే ఉంటారు. అలాంటి వాడైతే అన్యుడైతే ఈ చెత్తారు కదా, క్రైస్తవుడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి అది ఉంది కాబట్టి మనకు కూడా ఏదో ఉండాలరా. థింక్ డిఫరెంట్. ఏంటది? థింక్ డిఫరెంట్ అంటే ఏదో వెరైటీగా ఆలోచించాలి. మనం క్రైస్తవులు కదా, వెరైటీగా ఉండాలి. అయితే అయితే వాళ్ళు అలా చేశారు కదా, మనం కూడా తీన్మార్ పెట్టుకుని డ్రమ్ములు మోగించుకుంటూ మైకిల్లో కేకలు వేసుకుంటూ విజిల్స్ వేసుకుంటూ క్రీస్తు పుట్టిన అందం బాగుంటుంది అనుకుంటూ మొదలెట్టారు. లేదు, నేను చెప్పేది అబద్ధాలా మీ ముందు జరుగుతున్నాయా? మన కళ్ళ ముందు దేవునికి బాధ పెట్టే క్రియలే చేస్తున్నాం. పోనీ వాళ్ళందరూ బాప్తిసం పొందిన వాళ్ళ? నా ప్రశ్నకు సమాధానం చెప్పమని వాళ్ళే 2-3 ఉంటారు. మిగతా వాళ్ళందరూ 17 సంవత్సరాలను బాప్తిసం తీసుకున్నాడు, 20 సంవత్సరాలను బాప్తిసం తీసుకున్నాడు. క్రీస్తు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, బలి అంటే తెలియదు. అడిగి ఇక్కడ ఉంటాడు. ఆ రోజు మాత్రం వస్తాడు. ఏ రోజు? క్రిస్మస్కి 25వ తారీఖున చేసుకునే వాళ్ళం 24 రాత్రి తయారైపోతారు వీళ్ళు. 2 రోజుల ముందు 6 రోజుల ముందు ప్రత్యక్షం అవుతారు వీళ్ళు. ఎక్కడెక్కడో వచ్చేస్తాడు. వాళ్ళ ఊరు వచ్చేస్తాడు, హైదరాబాద్లోనే వచ్చేస్తాడు, బెంగళూరులోనే వచ్చేస్తాడు. ఎందుకు? పండగ మా ఊరు వెళ్తున్నాను, బ్యాగులు వేసి రెడీ అయిపోతాడు. వచ్చి ఇక్కడ చేసే పని ఏంటంటే క్రీస్తుకి ఆనందపరుస్తున్నారు దేవుణ్ణి. వారు సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. మనం నేర్చుకోలేదు. ఇప్పుడు చెప్పి అన్ని నేర్చుకున్నాయా లేకపోతే నేర్చుకునియా? ఆదిమ సంఘంలో ఎప్పుడైనా ఉన్నాయి ఇలాంటి? బైబిల్ చరిత్రలో ఆదిమ సంఘం ఏమైనా చేసింది ఇలాగా? పోనీ పూర్వ చరిత్ర, సంఘ చరిత్రకి బాగా 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం ఆ నీరో చక్రవర్తి క్రైస్తవులు ఓచకొత్త కోసి యూదులను చంపేసేంత వరకు చూస్తే ఎవడైనా చేసాడు అలాగా? మరి ఏం అర్థమైంది మనకి? ఆత్మీయంగా మారు మనసు పొందండి. క్రీస్తు చెప్పింది అదే. మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి. ఆ పాపపు క్రియలు వాళ్ళు అదే చేస్తున్నారు, మనం కూడా వదలకుండా మళ్ళీ అదే చేయడం ఏంటి? వాళ్ళకి ఏం తెలీదు, తెలియక చేస్తున్నారు. వాళ్ళు క్షమించబడతారేమో, మనం క్షమించబడం ప్రియులరా.
వాళ్ళు తెలియక చేశాం. పౌలు గారు అంటాడు కదా తిమోతికి రాసిన పత్రికలో, నేను పూర్వము హింసకుడును దోషకుడును 13-14 వచనాలు మొదటి అధ్యాయంలో ఉంటుంది తిమోతికి రాసిన మొదటి పత్రికలో. మీకు తెలుసని నేను మాట్లాడుతున్నా. ఏముంటుంది అక్కడ? పూర్వము నేను హింసకుడును దోషకుడును హానికరును అంటే నేను తెలియక చేశాను కాబట్టి క్షమింపబడితిని, కనికరింపబడితిని. ఇప్పుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడట. ఎందుకని? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. నేనే ఫస్ట్ అండి, ఫస్ట్ నేనే, 31st కాదు, పాపులలో ఫస్ట్ నేను అని ఎవడని చెప్పుకుంటాడని అసలు మారిపోయిన తర్వాత. అలాంటోడిని నన్ను రక్షించుకున్నాడు. నేను కూడా అందరిని అలాగే కాపాడాలి, పాపం నుంచి విడిపించాలి. మనం చేసే పనులు ఏంటి ఇవా? ఈనాడు సువార్త చేసిన బతుకులు కావు మనమే. ఏనాడు వాక్యం చెప్పి వీధులకు వెళ్ళి ఊర్లకు వెళ్ళి చెప్పిన పాపం లేదు మనకి. ఇవి మాత్రం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి అండి పిల్లల సంతోషం, దేవుని ఏడుపు. ఇది నీకేమో దేవుడు ఏడుపు కావాలి, నీకు నీ పిల్లలు నీ గంతులు నీకు కావాలి. వాక్యం చెప్పరా మనం? మనుషులు బాధపడినా లెక్క చేయరు. మోషే లెక్క చేశాడా? లెక్క చేయలే. ఏలియా గారు లెక్క చేశాడా? ఏమన్నాడు? రే బయలును పూజించేవారులారా, మీ దేవుడు నిజమైన దేవుడైతే చూసుకుంటారండి అన్నాడా? ఏం చేద్దాం? మీరు చెప్తారు, నేను చెప్పనా? సరే మీరు చెప్పకపోతే నేనే చెప్తారండి. ఒక ఆవుని తీసుకురండి, ఒక ఎద్దుని బలివ్వండి, మాంసం తీయండి, ఇక్కడ కట్టెలు పేర్చండి, అక్కడ కట్టెలు పేర్చండి, దీని మీద పశువును పెట్టండి, చనిపోయిన పశు మాంసాన్ని పెట్టండి, మీరు ప్రార్థించండి. ముందు ఫస్ట్ ఛాన్స్ మీకు వదిలేను, ఆప్షన్ ఈజ్ యువర్స్, టేక్ చాయిస్ అన్నాడు. అంతే తీసుకున్నాడు. వాళ్ళు దోపాలు వేసుకుంటూ మొత్తం ఏంటి దీన్ని బట్టలు చింపేసుకుంటున్నారు. అట్లా ఎంతసేపు చూసినా రావట్లేదు అట్ట కిందకి. వచ్చి దహించమన్నారు, ఏమీ దహించట్లేదు కట్టెలు. పైగా వీళ్ళ దానికేమో నీరు పోయిలే. ఏలియా గారు దేవుడి గురించి తెలుసు కదా, చుట్టూ నీళ్లు పోసేసి కందకాలు కట్టెలు కూడా తడిపేశాడట. అంటే ఎంత పవర్ ఉంది నా దేవుడు అని చెప్పుకోవడానికి. మామూలుగా ఏదైనా మండిపోతే ఎక్కడ చిన్న అక్కడ మంట అంటూ ఉండదులే, నువ్వు మంటిచ్చేస్తుంటే ఎక్కడ ఎవడో చిన్న ఇసిరేషన్ చూడకుండా చిన్న నిపురవా అంటాడేమోనని నీళ్లు పోసేసి చుట్టూ నీళ్లు తొట్టి తవ్వించేసి మధ్యలో పెట్టాడు, కట్టెలు పెట్టి దాని మీద పశుమాంసం పెట్టాడు. వెళ్ళిపోద్దని మొదలుపెట్టి బయలారా అని ఎవడక్కడ ఒళ్ళు చీరేసుకుంటున్నారట, ఒళ్ళు కోసేసుకుంటున్నారట, చీరేసుకుని రక్తాలు కారేసుకుంటుంటే చూసి ఏలియా గారు ఇంకా ఆపుతారా? చచ్చిపోయేలా ఉన్నారు. సాయంత్రం అయిపోయిందట, పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం అయితే చీకటి పడిపోతుంది. ఇంకా ఆపండిరా, చచ్చిపోయేలా ఉన్నారని చెప్పి ఈయన ప్రార్థించగానే ఆకాశము నుంచి అగ్ని సడన్గా దాని మీద దిగిందంతే. ఆ పశుమాంసము తడిచిపోయిన కట్టెలు చుట్టూ కందకం తవ్వి నీరు తొట్టిలో తొలిపించి నీళ్లు పోసాడు కదా, నీరు కూడా ఆవిరైపోయి ఏమి కనపడకుండా బొగ్గ అయిపోయిందట. భయపడ్డా ఏలియా గారు? వెళ్ళి చెప్పలేదు. ఏలియా గారు వెళ్ళి ఆహాబో రాజుకి కూడా రాజు దగ్గర ఎవడన్నా చెప్తాడండి? భయం. బయట కారు కోతలకు వస్తారు మనోళ్ళు. సీఎం ఎదుర్కొంటే వెళ్ళి అనమనండి అన్నమాట. ఫేస్బుక్లోని లేకపోతే ఎవడిష్టం వచ్చిన స్టేటస్లో పెట్టేసుకుని వీడి పరిపాలన, వీడి మొఖం, చుంచు మొహం, ఆ మొహం, ఈ మొహం అంటూ ఉంటారు. అక్కడ ఎవరైనా కావచ్చు, సీఎం ఎవరైనా కావచ్చు, అక్కడ వ్యక్తి ఎదుర్కొండి అనమండి వెళ్ళి. ఆ క్యాన్వా ఇచ్చినప్పుడు ఆయన అలా దిగినప్పుడు నీకు అవకాశం ఇస్తే ఎదుర్కొండి తిట్టు, ఒక మాటను అనగలడా? దైవజనుడు అనగలడు, నిజమైన దైవజనుడు అనగలడు. అహాబు దగ్గరికి వెళ్ళి దైవజనుడు అయిన ఏలియా గారు అన్నాడు అనలేదా? మండిపోయిందంతే. ఎవరికే? అహాబుకి. నన్ను అంటావు అనుకున్నాడు. ఈయనకంటే ముందు ఆవిడికి మండిపోయింది, భార్యకి. నా భర్త రాజు అయితే నువ్వెవడు రా అని పళ్ళు కొరికేసుకోండి. ఇంతకీ ఈడు బాగున్నాడు అహాబుగాడు. అహాబు బాగానే ఉన్నాడు. మా ఆయన ఇంత మాట అంటావు, పైగా మా ఆయన ఎవరు అనుకోండి సీఎం అన్నట్టు, మా ఆయన రాజు. ఏమైనా సరే లేపేయాలి. ఎవరిని? దైవజనుడు ఏలియా గారు లేపేయాలి. ఈనాడు దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని కూడా లేపేయాలనుకుంటారు. అది చిన్న విషయం. ఇది ఏలియాలాంటి గొప్ప ప్రవక్తని లేపేయాలనుకుంటే మనం ఎంతటోళ్ళు అండి అసలు లెక్క. ఆయన పాదాల ధూళికి సరిపోం మనం. ఆ ప్రవక్తల, ఆ భక్తుల, అపోస్తుల పాదాల ధూళికి సరిపోం మనం. ఈనాడు మనం కానీ ఎవరం కానీ. అపోస్తుల కార్యాలు 4:19 ఏమని వాళ్ళు ఏం చేశారట? ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ పోగడి, ఎవడరా నువ్వు? యోహాను, పేతురు, నిన్నగాక మొన్న వచ్చారు మీరు. మేము దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పటి నుంచో బోధిస్తున్న వాళ్ళం. పైగా మాకంటే ఇక్కడ ఒక స్థానం ఉంది, ఒక స్థాయి ఉంది. ఏం స్థాయిలో? ప్రధాన యాజకుడు. మందిరానికి ఎవరైనా ప్రధాన యాజకులను, పరిసయ్యులను వచ్చి, అధికారులు వచ్చి అంటున్నారట, మీరు యేసునామమున 18 వచ్చిన అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, ఆయన బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, ఇప్పుడు చూడండి అందరూ, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని. ఏమండి ఇది అసలు
మిమ్మల్ని ఇప్పుడు చంపేస్తానని కత్తి పీక మీద పెట్టి ఒరే యేసు అనొద్దు అని కత్తి ఎట్టడం అన్నవ కోసేస్తానని అనుకోండి, యేసు అనే పేరు ఎత్తవ కోసేస్తానని ఇలా పెట్టాడు అనుకోండి, అంటాం మనం వద్దు బాబు అంటాం. ఏమంటాం? బతుకుండి ప్రశాంతంగా లోపల ఎవరికి తెలియకుండా ప్రభు క్షమించి నేను అక్కడ అనలేకపోయాను, దయతో నన్ను క్షమించాను అంట. మనలాంటి బ్యాచ్ ఏంటి? మన బ్యాచ్ ఏంటి? ప్రభువా అక్కడ అనలేకపోయాను క్షమించాను, లోపలికి వెళ్ళి ఏడ్చి క్షమించానని ఒక్కసారిగా అంటాం. ఏళ్ళేంటి? చంపితే చంపవయ్యా, చంపితే చెప్పండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరే. ఈనాడు నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నాను? దేవుని వాక్యంలో ఉన్న వాటిని అలా కన్న వాటిని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. దేవుని వైపు ఉంటే అలా అనిపిస్తుంది. వారు తమ మర్యాద చొప్పున జరిగించుచూ వచ్చిరి. దేవుని మాట వినక వారు తమ మర్యాద చొప్పున జరిగించుచూ వచ్చిరి. పిల్లరా, మీరు నేను కూడా ఒకవేళ అలాంటి జాబితాలు ఉంటే దయచేసిన మాట సేవకుల్లో రాకూడదు సాధారణంగా. కానీ నేను పౌలు గారు వాడలేని తర్వాత ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు పౌలు గారు. ఏడ్చిన ఆయన పౌరుషంగా మామూలుగా చెప్పలేదేనా, కానీ ఏదో ఒక టైంలో అరే బాబు వినండ్రా, కనీసం ఇప్పుడైనా వినండ్రా, ఇప్పుడైనా మారండ్రా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నది ఎందుకో తెలుసా? ఆయన అంత త్యాగం ఇచ్చింది, ఆయన నలగొట్టబడింది మన కోసం, ఆయన పవిత్రంగా బతికింది మన కోసం, ఆయన రక్తం చిందించి ముళ్ళ కిరీటి పెట్టిన ఉమ్మేసిన మొహం మీద మన మీద ఉమ్మెత్తి ఎవరు తట్టుకుంటాం? ఉమ్మేసింది ఎందుకు తెలుసు? సహించాడు నీకోసం, నిన్ను రక్షించడం కోసం, నువ్వు పరిశుద్ధంగా బతకాలని, నీతిగా బతకాలని, బైబిల్ వాక్యాల ప్రకారం అనుసరించాలని. మరి ఎవడు అనుసరిస్తున్నావు? అలాంటి సహవాసంలో ఉండాలి కదా మనం. అలా బోధించే సహవాసంలో ఉండాలి మనం. ఉండం. మరి ఏమంటాం అంటే మా పితరులు ఇక్కడికి వెళ్ళారు. ఆవిడేమంది? సమరయ స్త్రీ ఏమంది? మా పితరులు ఆ కొండ మీద ఆరాధించరు, మేము కూడా ఆ కొండ మీద ఆరాధించుకుంటామే అంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆ చదవండి, ముగిస్తున్నాను. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఇదిగో మీరే కొండ అనుకుంటున్నారు కదా, షోమ్రోను కొండ, సమరయ కొండ, ఆ కొండ మీద ఏదో గుడి కట్టుకున్నారు కదా మీరు, అక్కడ ఆరాధిస్తున్నారు కదా రకరకాల దేవతల్ని. అక్కడైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఎందుకంటే మన అందరం ఆయన ఆలయాలం. చివరికి ఏమన్నాడు అక్కడ? మీరు మీ దేహములు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని పౌలు గారితో చెప్పించాడు దేవుడు. చెప్పించలేదు కొరింథీయులకు రాసిన పత్రికలో? మనం అందరం ఆయన ఆలయాలం, అక్కడ ఆరాధించాలి. ఇప్పుడు ఎవడండి ఆరాధించేవాడు? దేవుని మందిరమైన మన దేహంలో, మన హృదయంలో దేవుని ఆరాధించే వాళ్ళే లేరు. క్రైస్తవులారా, ఆరాధన చేయాలి మనం. ఆరాధన చేయకుండా పారంపర్యాచార కార్యక్రమాలన్నీ ఆ పరంపరలో కొట్టుకుపోతే ఆ యెరోబోము ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏ పాపాలైతే చేసి ప్రజలందరూ పాపం చేయడానికి కారకులు అయ్యారు, వాళ్ళంతా నరకంలో పోతారు. మనం కూడా వాళ్ళతో పోతాం. ఏమండి, ఆయన ఇప్పటి నుంచి వెళ్తున్నామండి, మరి వెళ్ళకపోతే ఎలాగండి? పోతాం. దేవుడు నిన్ను కాపాడాలని కూడా ఈ వాక్యం చెప్పిస్తున్నాడు. వినకపోతావా? నీ ఇష్టం. వారు అనుసరించింది నువ్వు అనుసరిస్తావా? అన్యులు చేసింది మనం చేస్తామా? దేవుడు చెప్పింది చేయం. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు యెరోబోము చేసిన పాపములు ఒకటి కూడా విడిచిపెట్టకుండా అన్నీ చేశారట. సిగ్గుండాలి వాళ్ళకి. దేవుని ప్రజలు అయ్యుండి మోషే గారి చేత రాతి పలకల మీద ఆజ్ఞలు పొంది ధర్మశాస్త్రాన్ని పొందుండి కూడా అవన్నీ పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టి బండర రాతిలోంచి నీళ్లు ఇచ్చిన దేవుని చూశారు. వాళ్ళు ఎదురుకుండా అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే అందులోంచి నడిచొచ్చిన బతుకులాళ్ళే మర్చిపోయారా? జీవముగల దేవుడిని మర్చిపోయారా? పూరేళ్ళు పెట్టెలను పంపించాడే దేవుడు. మాంసం కావాలంటే బండను కొడితే నీళ్ళు ఇచ్చాడే దేవుడు. మర్చిపోయారే? యోర్దాను నటి దాటించాడే దేవుడు. మర్చిపోయారే? ఆయన ఇన్ని చేసినను వారు దేవుని మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి అని 106 కీర్తనలో రాయబడింది. ఎన్ని చేసినా విగ్రహాలు పూజించుకుంటారా? అన్నిలు చేసినవి చేస్తారా? వాక్యాన్ని పక్కకు నెట్టేస్తారా? ఇంకా తాయిత్తులు కట్టుకుంటారా? కాళ్ళకి ఏంటిది నల్లతాళ్ళు కట్టుకుంటారా? లేకపోతే ఏదో దేన్ని ఆశ్రయిస్తారా? ముహూర్తాలు పెట్టుకుంటారా? వీళ్ళన్నీ ఏంటివి మనం చేయట్లేదు. ఒకవేళ ప్రియ సోదర చేస్తూ ఉంటే దయతో, లేకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యంతో, నేను ఇక్కడి నుంచి ఆయన కట్ చేసేయండి. అవన్నీ పక్కకు పెట్టేద్దాం. దేవుని మీద మాత్రమే ఆధారపడదాం. ఆధారపడండి, దేవుడు మీకు అన్నీ చేస్తాడు. అందరూ డౌట్ లేదు. ఇక మీరు ఆధారపడి చదువుకోండి, ఉద్యోగం వస్తుంది. మీరు ఆధారపడి చదవండి, పాస్ అవుతాం. ఆధారపడకుండా చేస్తే ఏమీ రాదు. ఆధారపడండి, దేవుడు బిడ్డలను ఇస్తాడు. ఆధారపడండి, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఏదైనా చేయండి. ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడిని ఏడిపిస్తూ ఏం చేస్తాం మనం?
అలాంటి సహవాసం లేక, బైబిల్ చదవక, దేవుడు అంటే అర్థం కాక, దేవుడు ఏడిపించే బతుకుతుంటే ఎలా సంతోషిస్తాడు దేవుడు? నేను చూసి నన్ను చూసి క్రైస్తవుని ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదివేసుకుంటున్నాం, చెప్పేసుకుంటున్నాం, చదివేస్తున్నాం, వాక్యం బోధించేస్తున్నాం అంటే సరిపోద్దా? చాలు ప్రియులారా, ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రసంగం మీకోసం, నా కోసం, మనందరి కోసం. కనుక మనందరం సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంత చక్కగా మీరు వాక్యంలో రాసి ఇచ్చారు మా కోసం. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన జీవవాక్యమును చేతబట్టుకునే అదృష్టాన్ని, గొప్పతనాన్ని, ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. నీకు స్తోత్రములయ్యా, వందనములు ఆయన. మాతో సూటిగా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాలలో ఇప్పటికీ కూడా ప్రభు నిన్ను దుఃఖపెట్టేవారుగా, నిన్ను బాధ పెట్టేవారుగా ఉంటుంటే కనుక ఉన్నాం ప్రభువా. దయతో క్షమించి ఇక నుండైనా నీ వాక్యాన్ని విని దాని ప్రకారం పాటిస్తూ, అనుసరిస్తూ నిన్ను సంతోషపరిచే క్రైస్తవులముగా, విశ్వాసులముగా, నీ బిడ్డలుగా చేసుకునేటట్లు సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరచమని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించి దాని ప్రకారం చేస్తూ, వారి కుటుంబాలను కట్టుకుంటూ ఆశీర్వదించబడాలని కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆశీర్వదించండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి, సంపూర్ణ ఆరోగ్య శక్తిని దయచేయండి. యవన బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. నీ వాక్య ప్రకారం ఎలా నడవాలో, ఈ లోకాన్ని ఎలా జయించాలో వారికి తెలియచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి, కృప చూపించండి. వారికి, నాకును, మా అందరికీ, మా కుటుంబాలకును సర్వదా మీ పరిశుద్ధాత్మ తోడుతో, సహాయంతో నడిపించుకుని మమ్మల్ని పరిశుద్ధులుగా నడిపించి దీవించమని, మీరు సంతోషపరిచేటువంటి బ్రతకడానికి మాకు తోడుగా ఉండమని, అందరూ కొట్టుకుపోయి దారిలో మేము కొట్టుకుపోకుండా, అందరూ వెళ్ళిపోతున్నారని మేము వెళ్ళక నీ మార్గంలో మేము నడిచేటట్లు, అపోస్తుల మార్గంలో మేము నడిచేటట్లు, ఆదిమ సంఘం బాటలో మేము నడిచేటట్లు, బైబిల్ గ్రంథంలో మీరు రాసిచ్చిన జీవవాక్యములు బట్టి మేము నడిచేటట్లు మాకు సహాయం చేయమని కోరుకుంటూ, వేడుకుంటూ, ఎవరైతే ప్రభు నాయన రంపలతో, జ్వరాలతో ఉన్నారు ప్రభు, ఈ వాతావరణాన్ని బట్టి వస్తున్న సమస్యలు ఉన్నాయి, చిన్నపిల్లలకి, పెద్దలకు, చంటిబిడ్డలకు, గర్భిణీ స్త్రీలకు, అందరినీ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దీవించి సంపూర్ణ శక్తిని, ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ ఎల్లప్పుడూ సర్వదా సర్వవేళలా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.